సోదరా కృష్ణ, ఇదేమిటయ్యా? కళ్యాణ మండపంలో పెళ్లి కూతురులా పీటల మీద ఉండవలసిన విదర్భరాజ్య రాకుమారి రుక్మిణి మన మందిరంలో. అవును, నీవు వివాహం చేసుకోవడానికి ఇష్టపడిన ఆ యువకుడు ఎవరు? అవును, ఆ యువకుడు ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉన్నాడు రుక్మిణి? చెప్పు. అతను ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు చేరుస్తాడు మా పెద్దన్న బలరాముడు. ఈమె బాల్యం నుంచి నన్నే ఆరాధించి పూజించి నా ప్రేమకు పాత్రురాలైన ప్రియ భక్తురాలు. నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కృష్ణ, కృష్ణ. బామా, సత్యభామ, ఒక ముఖ్యమైన విషయాన్ని మరచాను. నీకొక ప్రేమ కథ చెప్పాలనే నేనిక్కడికి వచ్చాను. ప్రేమ కథ? ఈ లోకంలో మన ప్రేమ కథను మించి మరొకటుందా? ఉండడం సాధ్యమే కాదు, ఒప్పుకుంటాను. దాంతోపాటు ఈ కథను విను. ఇద్దరు యువతులు, వీరి నడుమ ఊపిరి సలుపనంత ప్రణయంలో బంధితుడైన ఒక యువకుడు. వీళ్ల కథ. ఏంటి, ఒకరికి ఇద్దరా? చీ చిచిచిచిచిచ్చి, వినడానికి అసహ్యంగా ఉంది. ఇలాంటి కథలంటే నాకేమాత్రం ఇష్టం ఉండదు. వేరే ఏదైనా కథ ఉంటే చెప్పు, వింటాను. కథ అంటే అందులో కొంచెం సత్యం కూడా ఉంది. నీవే విను, నీకే తెలుస్తుంది. వినకుండా ఉండగలనా? చెప్పు. ఒక యువతి ఒక యువకుణ్ణి ప్రేమించింది. అతనినే ఆరాధించింది, పూజించింది. అయితే ఆమె ప్రేమిస్తోందన్న విషయం ఆ యువకునికి తెలియదు. ఓ దినం ఆ యువతి ఆందోళన చెందుతూ, నాకు ఇష్టంలేని వివాహాన్ని జరిపించబోతున్నారు, వచ్చి నన్ను కాపాడు అంటూ ఆ యువకునికి ఓ లేఖ వ్రాసి పంపించింది. ఆ లేఖను చదివిన యువకుడు తక్షణమే వెళ్ళి ఆ యువతిని కాపాడి తన గృహానికి తీసుకుని వచ్చి ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడా యువతి తనను కష్టం నుంచి కాపాడిన ఆ యువకుడినే అనేక సంవత్సరాలుగా ఇష్టపడి ప్రేమిస్తున్నందువలన అతనినే వివాహం చేసుకుంటానని, లేని పక్షంలో మరణమే శరణమంటూ దృఢంగా తెలియజేసింది. అయ్యయ్యో, ఆ యువతిని ఆ యువకుడు వివాహం చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా? అక్కడే కథలో ఓ మెలిక ఉంది మరి. అంటే దీనికి ముందే ఆ యువకుడు మరో యువతికి తన మనసును అర్పించేశాడు. ఇద్దరూ అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇటువైపు ప్రేమను త్యాగం చెయ్యలేక, అటువైపు తననే దైవమని నమ్ముకున్న ఆ అసహాయ యువతిని విడిచిపెట్టలేక ఇక్కట్లలో చిక్కుకున్నాడు ఆ యువకుడు. ఇప్పుడు నీవే దీనికో పరిష్కారం చెప్పాలి. అయ్యయ్యో, ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టావు కృష్ణ. మృదువైన వెన్నను కరిగించగలను కాని ఇలాంటి కష్టమైన పనిని నాకెందుకు తెచ్చిపెట్టావయ్యా? నీవు అలాంటి మృదువైన మనసున్నదానివేగా. ఏది చెడ్డది, ఏది మంచిది అన్నది నీకు బాగా తెలుసు. అందుకే ఈ కథకి పరిష్కారాన్ని నీకే విడిచిపెట్టేశాను. అవును, ఇంత ఆసక్తికరంగా చెప్తున్నావు కదా. ఇది కథ, కల్పన లేక నిజమా? అంటే కథే. కథలాంటి కల్పన, కల్పనలాంటి కథ. కథే కల్పన, కల్పనే కథ, మొత్తానికి నిజమే. ఏమిటి, నిజమా? ఎవరా యువకుడు? ఎవరైతే నీకేంటి, ముందు దీనికి పరిష్కారమేమిటి ఆ సంగతి చెప్పు. చెప్తాను. ఆ యువకుడు రక్షించి కాపాడాడే, ఆ యువతి పేరేమిటి? పేరు పేరు రుక్మిణి అనుకుంటాను. విదర్భదేశపు రాకుమారి. ఓ, మరైతే ఆ యువకుడెవరు? కృష్ణ, ఆ యువకుడి పేరేమిటి? అది చెప్పు. అది చెప్పు కృష్ణ. అతని పేరు అతని. ఎందుకు తడబడుతున్నావిలా? చెప్పు కృష్ణ. ఆ యువకుడు. అతని పేరే చెప్పు. ఆ యువకుణ్ణి నేనే. సత్యభామ, నీ శుభాకాంక్షలు ఎంతో శక్తివంతమైనవి. సత్యభామ, నీకు జన్మనిచ్చిన తండ్రి తపస్సుకు వెళ్ళినప్పుడు ఈ కృష్ణుడు
శుభాకాంక్షలు తెలియజేసినట్లుగానే నువ్వు ఇతనికి శుభాకాంక్షలు తెలుపుతూ నవ్వుతూ పంపించు. ఉమ్, ఏ ఆ రుణాన్ని నువ్వెందుకుంచుకోవాలని ముందుగా విజయాన్ని ఆశిస్తూ శుభాన్ని కోరి రుణాన్ని తీర్చేయి. అవును మహర్షి, మీరు చెప్పింది కూడా బాగానే ఉంది. కృష్ణ, నువ్వు వెళ్లే కార్యంలో నిన్ను విజయం వరించాలి. విజయ శంఖాన్ని పూరించి విజయవంతుడివై జయశీలుడివై దిగ్విజయంతో తిరిగి విచ్చేయి. శుభమస్తు, అవిఘ్నమస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నారాయణ. ఆ దినం నన్ను విజయుణ్ణై తిరిగి రమ్మని అభిలషించిన అవే శుభాకాంక్షలు ఇవాళ నన్నిలా ఇక్కట్లలో ఇరుక్కుపోయేలాగా చేశాయి. ఇందులో నా తప్పేమీ లేదని చెప్తే నీవే ఒప్పుకో. ఇదంతా నీ వల్ల, నీ అభినందన ఫలితం వల్ల అని చెప్పినా కూడా నీ మనసు ఒప్పుకోదు. మొత్తానికి నీ దృష్టిలో నేను పొరపాటు చేశాను, నిజం. రుక్మిణికి వచ్చిన ఆపద నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. చాలించు నీ నాటకం, నేను వినలేను. నువ్వో మోసగాడివి, నయవంచకుడివి, నమ్మక ద్రోహివి అన్నది నీ నడవడిక ద్వారానే నిరూపించావు. ఈ ద్వారక నగరమంతా నిన్ను కొనియాడుతున్నా నీలోని ఈ గుణాల వల్లనే నేను నిన్ను ద్వేషిస్తూ వచ్చాను. అయినా పవిత్రమైన ప్రేమ నీలో ఉంటుందేమోనని నీకు నా మనసును అర్పించి మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమించాను. అయినా నువ్వు నాకు ప్రేమ కానుకగా ఇచ్చిందేమిటి? పరస్త్రీ రుక్మిణిని అపహరించి నా మనసుని గట్టి దెబ్బతీశావు. నిన్ను ప్రేమించిన నా హృదయాన్ని ప్రేమాస్త్రంతో గాయపరిచి ప్రేమాగ్నిలో దహించి వేశావు. ఎందుకు ఎందుకు? నిర్మలమైన నా మనస్సును నీ మురిపించే నవ్వులతో కపట ప్రేమతో ఎందుకు లొంగతీశావు? నీ మాటలు అబద్ధం, నీ నవ్వులు అబద్ధం, నీ చూపులు అబద్ధం, నీ పేరు అబద్ధం, నీ దేహంలోని అణువణువు అబద్ధం, అబద్ధం, అబద్ధం. సత్యభామ, కొంచెం ఓపిక పట్టు. నేను చెప్పేదాన్ని సహనంతో విను. వద్దు, నువ్వు నాకేమి చెప్పను వద్దు, నేను వినడమూ వద్దు. సత్య, చూడు, ఇంక ముందెన్నడూ నీ ముఖాన్ని నేను చూస్తాననుకోవద్దు. సత్య. రాజపురోహితులారా, ప్రారంభించండి. మహాప్రభువర్య, జాతకాల ప్రకారం రుక్మిణి శ్రీకృష్ణులది దైవ సంకల్పం వల్ల ఒకటిగా ఏర్పడుతున్న సంబంధం. వీరి వివాహానంతరం రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాక రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అవునా? వీరి వివాహానికి మంచి ముహూర్తాన్ని నిర్ణయించండి. మ్మ్, మ్మ్, మ్మ్. ప్రభువర్య, వైశాఖ శుద్ధ పాడ్యమి దినాన స్వాతి నక్షత్ర శుభలగ్నంలో కలిసొచ్చే శుభముహూర్తంలో ప్రాతకాల సమయాన ఈ శుభకార్యమును నిర్వహించవచ్చు. అలాగే కానివ్వండి పురోహితుల వారు. బలరామా, ఆజ్ఞాపించండి పితృదేవా. రుక్మిణీ కృష్ణుల వివాహాన్ని వైభవంగా జరిపించాలి. అన్ని రాజ్యాల రాజాధిరాజులకు, విద్వాంసులకు, పండితులకు, మునిశ్రేష్ఠులకు వివాహ పత్రికలను పంపించండి. అలాగే పంపిస్తాను. మహామంత్రి గారు, ద్వారకా నగరంలోని ప్రతి వీధిని స్వర్ణ మండపాలతో, తళుకు తోరణాలతో అలంకరించాలి. అలాగే రాజ్యంలోని ప్రజలందరికీ రుక్మిణీకృష్ణుల వివాహ సందర్భంగా అన్నదానాలను, వస్త్రదానాలను నిర్వహించాలి. ఇది రాజాజ్ఞ. తమరి ఆజ్ఞ శిరోధార్యం ప్రభు. రుక్మిణి, నీ అదృష్టమో లేక నా ఆశీస్సుల శుభగడియల ఫలమో మా కృష్ణునితో నీకు కళ్యాణ భాగ్యం కలిసి రావడం మా మరిది కృష్ణుడి అదృష్టం. అవును, ఇలాంటి వదినమ్మను పొందేందుకు మేమందరం అదృష్టం చేసుకుని ఉండాలి. వదినా, మీరు మాట్లాడే పద్ధతి, మీరు మా అందరితో కలిసిపోయిన తీరు నాకెంతో నచ్చాయి. మీరు నాకు నచ్చిన వదిన గారు. అంతలా మెచ్చేసుకుంటున్నావు? ఈ వదిన గారికి ఈమె ఒంటి మీద చెప్పుకోదగ్గ ఆభరణాలు ఒక్కటైనా ఉన్నాయా చూడు. వనితకి అందం చందం ఆమె ధరించిన ఆభరణాల వల్లనే తప్ప మరింక దేనివల్లా చేకూరవు. రుక్మిణి, దిగులు పడవద్దు. నిన్ను స్వర్ణంతో సింగారించాకే పెళ్లిబొట్టు నేను పెడతాను. నాకు స్వర్ణాభరణాలేమీ వద్దు. నా చిరకాల స్వప్నం మాంగల్యధారణి. అదే నా పాలిట స్వర్ణాభరణం. ఆహా,
ఎంతటి ముగ్ధరాలిలా మాట్లాడావు రుక్మిణి. నీ కోరిక ముందు స్వర్ణం, ముత్యాలు, రత్నాలు, అంబారీలతో వచ్చినా సాటిరావు. మా వదినమ్మ గారే బంగారు బొమ్మలాంటి వారు. ఇక ఈవిడికెందుకు బంగారు ఆభరణాలు? అవును, రుక్మిణి బంగారు బొమ్మ, ఈవిడ కడుపాపలు మెరిసే వజ్రాలు. అవును, ఈ మాటల్లో సత్యం ఉంది. ఈ రుక్మిణీదేవి మన మందిరంలో పాదం మోపిన వెంటనే మన మందిరం మరింతగా శోభిల్లుతోంది. అవునవును. మీకోసమని వస్త్రాభరణాలను తెప్పించాను. మీకిష్టమైన వాటిని మీరే ఎంపిక చేసుకోండి. వదినా, ఈ చీర మీకు ఎంతో బాగా అందంగా ఉంటుంది. ఏమ్మా సుభద్ర, ఇంకా రుక్మిణికి పెళ్ళే కాలేదు, అప్పుడే నన్ను వదిలేసి కొత్త వదిన గారి పక్షంలో చేరిపోయావా? నువ్వు సదా మా పెద్దన్నయ్య బలరాముడు పక్కనే ఉంటావు. నా వంక కన్నెత్తైనా చూడవు కదా, అందుకోసమని. నీకు ఈ చీరలన్నింటిలో ఏ చీర బాగా నచ్చింది రుక్మిణి? మీకిష్టమైన చీరే నాకు ఇష్టం అత్తయ్య గారు. నువ్వు చాలా తెలివైందానివి. మా అందరికీ ఇక్కడున్న చీరలన్నీ నచ్చాయి. ఈ చీరలన్నీ నువ్వే తీసేసుకో. సుభద్ర, చెప్పండి వదినా. ఈ చీర అయితే నీకు చాలా బాగుంటుంది. చాలా బాగుంది వదినా. మీ వివాహ శుభ సందర్భంలో ఇదే నా వంతు కానుక. కాదనకుండా స్వీకరించండి. స్వీకరించండి. పెద్ద వదినా, ఈ ఒక్క దినం ఎంతో తొందరగా గడిచిపోతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎందుకు? నీకేం రాజకార్యాలున్నాయని? అది రాజకార్యం మాత్రమే కాదు, ద్వారకా నగరమంతా ఆచరించే శుభకార్యం. రేపు ఉదయమే కదా మా అన్నయ్య వదిన గార్ల వివాహం. వారి వివాహాన్ని వీక్షించడమే నాకు అతి గొప్ప సంబరం. రేవతి, రేపు శుభోదయాన్నే వధూవరులను సింగారించి ముహూర్తానికి ముందుగానే దుర్గాదేవి ఆలయానికి వెళ్లి పూజలు చేయించి త్వరగా రావాలి. ఆ తర్వాతే మిగిలిన కార్యక్రమాలు. అలాగే జరిపిద్దాంలేండి. ఆ రుక్మి నాకెందుకు లేఖను పంపించాలి? పంపించను పో. అయితే నేనెందుకు రుక్మిణీ చిత్రపటాన్ని చూడాలి? చూస్తిని పో. నేనెందుకు విదర్భ రాజ్యానికి వెళ్ళవలే? వెళితిని పో. నేనెందుకు రుక్మిణికి వధు పరీక్షలు చేయాలి? వధు పరీక్ష చేస్తిని పో. రుక్మిణి నన్నెందుకు మనసారా మెచ్చుకోవాలి? మెచ్చుకున్నది పో. ముహూర్తం వేళ ఆమె ఎందుకు దేవాలయానికి వెళ్ళవలే? వెళ్ళినది పో. అక్కడికి ఆ కృష్ణుడు ఎందుకు ప్రత్యక్షమవ్వాలి? ఆమెను ఎందుకు అపహరించాలి? నేనెందుకు ఓటమితో అవమానాల పాలవ్వాలి? ఆ రుక్మికి శిరక్షౌరం ఎందుకు జరగాలి? అహో హతవిధి! ఎంతటి పరాభవం, ఎంతటి ఘోర పరాజయం, ఎంతటి అవమానం! దాసదాసీలతో ఆప్త పరివారంతో రాజభోగాలను అనుభవించవలసిన నేను ఇలా ఓటమితో పరుగు తీయాల్సి వచ్చింది కదా. ఇది విధిలేలయ్యా, లేక నా స్వయంకృతాపరాధమా? నేనెటు పోవాలి?
నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? జలజా జలజా ఏమిటి జలజా నువ్వు ఈ మధ్య అసలు కనిపించడం లేదు. ఇలా నేను కనిపించినప్పుడల్లా ఏదో ఒక కథ చెప్పుకుంటూ నా దగ్గరకొస్తావు. నాకు తెలీదనుకున్నావా నీ కాక పట్టే బుద్ధి? జలజా నేనేం కథలు చెప్పేందుకు రావట్లేదు, నిన్ను చూసేందుకు ఆతృతగా పరిగెత్తుకొచ్చాను జలజా. నా ప్రియమైన జలజా, అయ్యోయ్యో నువ్వు కడవను అంత దూరం నుంచి మోసుకురావటాన్ని చూస్తూ ఉంటే నా మనసు తెగ బాధపడిపోతుంది జలజా. అలాగా? ఇలా మనసులోనే బాధపడే బదులు ఈ కడవను ఇలా చెంకలో పెట్టుకుని మా ఇంటి వరకు మోసుకునొచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా. ఓ అదేం మహాభాగ్యం. కేవలం కడవనే ఏమిటి, నువ్వు అన్నావంటే నిన్ను మోసుకుపోతాను తెలుసా. ఆహాహా, ఆశ చూడు. ప్రస్తుతానికి ఈ కడవను మోయడాన్ని అలవాటు చేసుకో. జలజా జలజా మన ఇరువురి వివాహ విషయం ఎందాక ఆలోచించావు? ఇప్పటికెన్నిసార్లు చెప్పాను నీకు, కృష్ణ సత్యభామల వివాహం తర్వాతే మన వివాహం జరుగుతుందని. అలాగైతే ఇప్పట్లో అయినట్టే ఉంది మన వివాహం. వసంతక, మీ కృష్ణుడు రుక్మిణి అనే యువతిని వివాహం చేసుకుంటున్నాడన్న వార్తను విని నాకెంతో బాధగా ఉంది. మీ మగవాళ్లే ఇంత, ఒకరికి మనసిస్తారు, మరొకరిని వివాహం చేసుకుంటారు. జలజా ఇప్పుడు ఆ వివాహం జరిగేలా లేదు. అవునా? అదేంటి? ఈ దినమే కృష్ణుడికి రుక్మిణికి వివాహం జరగాల్సింది. ఉహుం. అయితే వరుడైన కృష్ణుడే కనిపించట్లేదు. ఈ మాత్రానికి ఎందుకు దిగులు పడుతున్నావట? పోయి వెతికి చూడు. నీ బాల్యమిత్రుడి జాడ నీకు తెలియకుండా ఉంటుందా? అన్ని చోట్ల వెతికి చూశాను. ఉహుం. ద్వారకా నగరంలో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా అడిగాను. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. ఒకవేళ సత్యభామ గారింట్లో అతను ఉండొచ్చేమోనని నా అనుమానం. సత్యభామ గారింట్లో నువ్వు వెతికేందుకు వెళ్ళావంటే నీ ముక్కు చెవులు కోసి చేతిలో పెడతారు. ఆమెకి నేనంటే ఎందుకమ్మా అంత కోపము? నీ మీదున్న కోపంతో కాదు, అదే నీ మిత్రుడు కృష్ణుడి మీదున్న కోపంతో. ఓహో అలాగా. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏం కూడా ఉందబ్బా? కృష్ణుడు రుక్మిణిని వివాహం ఆడుతున్న విషయాన్ని సత్యభామ గారికి తెలియజేశాడంట. దాంతో చంద్రనిప్పులు కురిపించిన సత్యభామ కృష్ణుడిపై కోపంతో కాళికాదేవిలా విరుచుకుపడిందట. నన్నే వివాహం చేసుకుంటానని నమ్మించి ప్రమాణం చేసి ఇప్పుడు మరో స్త్రీని వివాహం చేసుకుంటానంటూ నాకే వచ్చి చెప్తావా? నిన్నే నమ్ముకున్నా నా గతి ఏం కావాలి? నువ్వు పెద్ద మోసగాడివి, నయవంచకుడివి. ఇక ముందెన్నడు నీ ముఖాన్ని నాకు చూపించబోకు అంటూ కృష్ణుణ్ణి వాకిలి బయటికి నెట్టేసిందట. ఇంత దారుణం జరిగిన తర్వాత నీ కృష్ణుడు మా సత్యభామ గారి గృహంలో ఉండటం అన్నది కలలోని మాట. జలజా కృష్ణుణ్ణి ఎలాగైనా ఒప్పించి ముహూర్తం వేళకి తీసుకొస్తానని చెప్పొచ్చాను. ఇప్పుడు ఏం పథకం వెయ్యాలో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. ఇదిగో. ఆహాహా, ఇదేనా నీ సహాయం? నాకిప్పుడు చాలా పెద్ద పని ఉంది, తక్షణం వెళ్ళొస్తున్నా. అయ్యో అయినట్టే. ఈ మౌనాన్ని కట్టిపెట్టు. అంతఃపురానికి పద. అక్కడ నీ వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాహమా? ఎవరికి? నీకు రుక్మిణికి. ఎవరా రుక్మిణి? తెలియదా? విదర్భదేశ రాజకుమారి. నువ్వు పోరాడి కాపాడిన ఆ రుక్మిణీదేవితోనే నీ వివాహం. తపోభూమికి వెళ్లబోయేవాడికి మరలా ఈ బంధనాలన్నీ ఎందుకు? కృష్ణ, ఈ వివాహానికి నువ్వు అంగీకరించకపోతే నీతో మాట్లాడేదే లేదు. ఇక ఎన్నడూ నేను నీకు కనిపించేది లేదు. సత్య, నువ్వు ఆరాధించే సత్యభామ ఈ లోకం నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. గుర్తుంచుకో.